ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం. అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. మీరు పెద్ద అనారోగ్యంతో బాధపడుతుంటే డాక్టర్ కృషి మరియు మీ కుటుంబం యొక్క సరైన సంరక్షణ ఈ వారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కారణంగా మీరు ఈ వ్యాధిని ఎప్పటికీ వదిలించుకోగలుగుతారు. మీ ఆర్థిక భవిష్యత్తును విశ్వసించాలంటే, మీ రాశిచక్రం యొక్క స్థానికులకు ఎవరికీ డబ్బు ఇవ్వని మరియు ఈ వారం ఎవరి నుండి రుణం తీసుకోని ప్రత్యేక సలహా ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ సమయం మీకు లాభం యొక్క బలమైన అవకాశాన్ని చూపుతోంది. ఈ కారణంగా మీరు మీ రుణగ్రహీతలకు డబ్బు ఇవ్వడానికి మీ మనస్సును పెంచుకోవచ్చు. ఈ వారం మీ కుటుంబంలో మీరు మీ అవగాహనతో సయోధ్య పొందగలుగుతారు. ఇది సభ్యులలో సామరస్యం మరియు సోదర భావాన్ని పెంపొందిస్తుంది. ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది మరియు సభ్యులలో సరైన ఖ్యాతిని పొందడంలో మీకు విజయం లభిస్తుంది. ఈ వారాలు మీ ప్రేమ జీవితానికి చాలా బాగుంటాయి. మీరు ఈ వారం కెరీర్కు సంబంధించిన ప్రయాణంలో వెళ్ళవలసి ఉంటుంది, కానీ ఈ ప్రయాణం మీకు అననుకూలమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రయాణం నుండి డబ్బును కోల్పోతారు, కానీ మీ శక్తి మరియు సమయం రెండింటినీ వృధా చేయడం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం అవుతుంది. ఈ వారం మీ రాశిచక్రం యొక్క విద్యార్థులు వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఉపాధ్యాయుల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. మీ అన్ని అవరోధాలను తొలగించం. మీ జీవిత భాగస్వామితో ప్రేమ యొక్క క్లైమాక్స్ ను మీరు అనుభవిస్తున్నందున ఈ వారం హిస్టీరియాలో మునిగిపోతుంది. ఈ సమయంలో మీరిద్దరూ వేరే ప్రపంచంలో మీ స్వంతంగా కోల్పోతారు, ఒకరితో ఒకరు విలాసాలను ఆనందిస్తారు. మీ చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో 8వ ఇంటికి అధిపతిగా ఉన్నందున మీ ఆర్థిక భవిష్యత్తును పరిగణలోకి తీసుకుంటే మీ రాశిలోని స్థానికులు ఈ వారం ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు అని లేదా ఎవరి నుండి రుణం తీసుకోవద్దు అని సలహా ఇస్తున్నాము. చంద్రరాశికి సంబంధించి కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ వారం పనికి సంబంధించిన యాత్రకు వెళ్ళవలసి ఉంటుంది, కానీ ఈ ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది.